మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఇరవై 21వ వచనం, 22వ వచనం, 23 కూడా. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఈ మాట అందరూ నా వెంట పలకండి. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాలను దీవించండి. ధ్యానిస్తుండగా మీ సహాయం దయచేయండి. మీ ఆత్మ సహాయం, ఆత్మ ప్రేరణ చెప్పే నాకు, వినే మాకు అనుగ్రహించి మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చదువుకునే ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు జన్మను గురించి ప్రస్తావిస్తూ ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారని, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థమని ఇక్కడ మనం చదువుకున్నాం. యేసుక్రీస్తుకు ముందు, ఆయన జన్మకు ముందు దేవుని తోడు లేదు అని అర్థం. దేవుని తోడు లేని లోకం. దేవుడున్నాడు కానీ దేవుని తోడు లేదు. తోడు అనే ఈ మాట మానవ సహజ జీవితంలో, అలాగే కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో మనం చూస్తున్నాం. జీవనం అనే మాట ఉంది, సహజీవనం అనే మాట ఉంది. సహజీవనం అంటే కలిసి జీవించడం. అది సహజీవనం అనే మాట జీవితాంతం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ పదంలో అలాంటి భావం ఉంది. జీవిత భాగస్వామి అంటే జీవితాంతం. సహజీవనం అంటే జీవితాంతం ఉండొచ్చు, కొంతకాలం కూడా ఉండొచ్చు. సహజీవనం అనే మాటలో కొంతకాలం ఉండొచ్చు అనే భావం ఉంది, కానీ జీవిత భాగస్వామి అనే మాటలో కొంతకాలం అనే మాటకు అవకాశం లేదు. కొన్ని పాటల్లో ఓ పాట సహజీవనం అని ఉంది, ప్రభుత్వ సహజీవనం అని. సహజీవనం అంటే ఏమిటి? కలిసి జీవించడం, కొంతకాలం ఉండడం, కొంతకాలం ఉండకపోవడం కూడా. బైబిల్లో ఆదికాండం చూడండి. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో 24వ అధ్యాయం 24:61 చదువుదాం. 24:61. రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇక్కడ తోడు అనే మాట చూస్తున్నాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఇది సహజీవనం కాదు, జీవితాంతం. ఇక్కడ రెబ్కాను తోడుకొని పోయెను.
ఇది సహజీవనం కాదు, జీవితాంతం. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అవసరం అని సమాజం మనకు బోధిస్తుంది. జీవితం అంటే ఒక్కళ్ళే జీవించడం కాదు, ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని జీవించడం జీవితం అంటే. మధ్యలో ఒకవేళ ఒకరు లేకపోవచ్చు. కలిసి జీవించడం అనేది తప్పనిసరి. లివింగ్ టుగెదర్. సమాజమే అలాంటిది. అడవిలో జంతువులకు సామాజిక స్పృహ ఉండదు. వాటికి కనెక్టివిటీ ఉండదు. కనెక్టివిటీ ఎప్పుడు ఉంటుందంటే అది పిల్లల్ని ఈని ఆ పిల్లలు తమంతట తాము పెరిగే వరకే ఉంటుంది. అవి పెరిగిన తర్వాత తన బిడ్డను తాను గుర్తుపట్టలేదు, ఏ జంతువు కూడా. అరే ఈ కుక్క నాకు పుట్టిందే, అరే కుక్కగా నేనేరా నిన్ను కన్నదని ఏ కుక్క భావించదు. వాళ్ళు పెరిగిన తరువాత ఆ జంతువులు పెరిగిన తర్వాత ఆ కనెక్టివిటీ, ఆ బాండింగ్ ఉండదు జంతువులకి. ఏ జంతువు అయినా అంతే, పక్షులు కూడా అంతే. కానీ మనుషులు అలా కాదు. బాండింగ్ అనేది జీవితాంతం ఉంటుంది. ఇది ఇందులో మానవ జీవితంలో ఉన్న రంజ్, ఇది రమణీయత, ఇది ఒక సామాజిక జీవన క్రమం. ఇది సహజీవనం కాదు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, హైదరాబాద్లో ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ పేరు ఏమిటంటే తోడు నీడ అని ఒక సొసైటీ పెట్టారు. ఒక లేడీ పెట్టింది. అది మంచి ఫామ్లో ఉంది. ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడికంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత లేక 50 ఏళ్ళు దాటిన తర్వాత, భార్యను కోల్పోయిన భర్తలు, భర్తను కోల్పోయిన భార్యలు, వాళ్ళు అక్కడ రిజిస్టర్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ముసలి ఒంటరి మహిళలకు, ఈ ముసలి ఒంటరి భర్తలకు ఒక కాన్ఫరెన్స్ పెడతారు. మీరే సెలెక్ట్ చేసుకోండి. ఈ ముసలోళ్ళంతా చేరి ఎవరు ఇష్టపడితే వాళ్ళతో సహజీవనం చేయడానికి సెలెక్ట్ చేసుకుంటారు. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటో తోడు నీడ. వీళ్ళే ముసలోళ్ళు కూర్చుని ముసి నవ్వుతూ, మీ వయసు ఎంత? నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు అంటాడు వీడు. పర్వాలేదండి, నాకు 71 అంటుంది ఈమె. మనం కలిసి బతుకుదామా? అలాగే. మీకు షుగర్ ఎంత ఉంది? పర్వాలా, నాకు తక్కువే ఉంది. బీపీ ఎంత ఉంది? ఈ మాట్లాడుకుంటారు. పెన్షన్ ఎంత అని మాట్లాడుకుంటారు. సొంత ఇల్లుందా మాట్లాడుకుంటారు. ఆస్తులు పంచుకోవడానికి మాత్రం వాళ్ళ మధ్య ఒప్పందం జరగదు. నేను సహజీవనం చేస్తున్నాను కనుక నీ ఆస్తి అంతా నాకు వస్తుంది అని ఇతడు కోరుకోకూడదు, ఆమె ఆశించకూడదు. కేవలం కొంతకాలం జీవిస్తారు. 1 సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, వాళ్ళ ఒప్పందం ప్రకారం ఎంతకాలం అయినా. సహజీవనం అంటే ఇది. సహజీవనం అంటే పెళ్లి కాదు. అందుకని ఆ పాటలో ఆ పదం పెట్టడం అంత విలువైన పదంగా నాకు కనపడలా. ప్రభుతో సహజీవనం అంటే కొంతకాలం అని అర్థం. ప్రభువే నా జీవిత భాగస్వామి, జీవిత అధిపతి అంటే అది వేరు.
ఈ తోడు నీడ ఈ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ముసిలి బ్యాచీల్ని తీసుకొచ్చి వాళ్ళకి పెళ్ళిళ్ళు లాంటి ఏర్పాట్లు చేసి వాళ్ళని వదిలిపెట్ట. ఇది ఒక అసభ్యకరమైన సంస్కృతి. అసభ్యకరమైన సంస్కృతి. లోకం చేస్తుంది అది. దానికి ఇప్పుడు ఎగబడుతున్నారు జనం. ఈ ముసలోళ్ళంతా టక్కు చేసుకొని పౌడర్ కొట్టి అక్కడెక్కడే తిరుగుతుంటారంట. ఏ ముస్లిం నచ్చుద్ది నాకని. వాళ్ళని ఒక గదిలో తీసుకెళ్ళిపోయి మీ ఇద్దరు మాట్లాడుకోండి అంటే మాట్లాడుకుంటారు. కట్నాలని వీళ్ళు ఒప్పుకున్న దాన్ని బట్టి, వాళ్ళ ఒప్పందాన్ని బట్టి ఇచ్చిపుచ్చుకోవడం అనేది వీళ్ళు మాట్లాడుకోవడమే. దానికేమీ ఈ తోడు నీడ సంస్థ వాళ్ళకి సంబంధమే లేదు. కలిసి జీవిస్తారు వీళ్ళిద్దరూ. ఇది ఉంచుకోవటం కదా. ఉంచుకోవటం అనే మాటకు వీళ్ళు పెట్టిన పేరేమిటంటే తోడు నీడ. లోకం అసభ్యంగా జీవిస్తుంది. కానీ తోడు అవసరం. తోడు అవసరం. ఏం చదువుకున్నాం మనం? రిబ్కాను తోడుకొని వచ్చాను. రిబ్కాను తోడుకొని వచ్చారు. తోడుకొని పోయేనని చూస్తున్నాం. జీవితాంతం ఇస్సాకుతో రిబ్కా ఉండడం. తోడు అనేది ఒక పవిత్ర పదం. ఇట్స్ ఎ హోలీ వర్డ్. హోలీ వర్డ్. దాన్ని లోకం ఇష్టానుసారంగా వాడుతుంది. మనం తోడు లేని వారిగా ఉండగా దేవుడు మనతో సహజీవనం చేయడానికి కాదు, ఆయన మనతో నివసించడానికి. నివసించడం అనేది సహజీవనం కాదు. అందుచేత చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలాగ మనం చూస్తాం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, నేను వారిలో నివసించి సంచరింతును. నివసించి, ఇది సహజీవనం కాదు. నివసించి, దేవుడు మనతో నివసిస్తాడు. ఇది మన ధైర్యం. ఇది మన ధైర్యం. దేవుడు మనతో నివసిస్తాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. అందుచేత ఆయన ఎలాగ తోడై ఉంటాడు చూడండి. కీర్తనల గ్రంథం మన మెరుగు వచనం, అది బాగా మనకు తెలిసిన వచనం. 23వ కీర్తనలో ఉంది. ఏమని? గాఢాంధకారపు లోయలో సంచరించును, ఏ పాయం నేను భయపడను. 4వ వచనంలో, నీవు నాకు తోడయ్యును. ఈ తోడెప్పుడు? గాఢాంధకారపు లోయలో ఉండగా తోడయ్యుండు దేవుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఎక్కడ తోడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నీవు నాకు తోడయ్యుందువు. దేవుని తోడు అలా ఉంటుంది. కుటుంబ జీవితంలో కొన్నిసార్లు అలాగూ లేకపోవటాన్ని లోకంలో మనం చూస్తున్నాం. ఈ అగ్రిమెంట్లు కుటుంబాలు ఉంటాయా? ఈ తోడు నీడ వ్యవహారాలు, వీటికి పొంతనే లేదు. దేవుని తోడు బలమైన దుర్గం.
బలమైన దుర్గం ప్రియులారా. మన స్టేటస్ని బట్టి దేవుడు మనతో ఉండడు, మన జీవితాన్ని బట్టి దేవుడు మనతో ఉంటాడు. మన జీవితాన్ని బట్టి దేవుడు మనతో ఉంటాడు. మనం ఆయన్ని మనతో ఉండేలా చేసుకోవచ్చు. ఆయన మనతో లేనివారుగా కూడా మానవుడు చేసుకోవచ్చు. సంఖ్యాకాండం చూడండి, 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో 9వ వచనం అనుకుంటూ చూడండి. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోతాడు. మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు ఆయనకు పొమ్మనకుండా పొగబెట్టినట్టే. దేవుడు మాట ప్రకారం ఉండేవాడు, మనమే మాట ఇచ్చిన ప్రకారం ఉండలేము. మనలో పవిత్రత లోపించినప్పుడు, పరిశుద్ధత లోపించినప్పుడు, ప్రవర్తనలో లొసుగులు లోపాలు ఉన్నప్పుడు, దేవునితో మనం కనెక్టివిటీ దెబ్బతిన్నప్పుడు, మన మూడ్ను బట్టి, మనకున్న స్థితిని బట్టి, మనకంతా బాగా ఉంటేనే దేవుడు అంటే మనల్ని ఎప్పుడు బాగా ఉంచాలి, ఎప్పుడు ఆహ్లాదంగా ఉంచాలి, ఎప్పుడు సమృద్ధిగా ఉంచాలి, ఎప్పుడు జోష్గా ఉంచాలి, ఎప్పుడు మనం జల్సాగా ఉండేలా చేయాలి. లేకపోతే ఎందుకండి దేవుడు? అందుకు దేవుడైతే దేవుడు అవసరం లేదు మనకి. దేవుడు లేకపోతే ఇంకా జల్సాగా ఉంటాం. జల్సా కోసం దేవుణ్ణి కోరుకోవద్దు. సుఖం కోసం దేవుడు కాదు, దేవుణ్ణి సుఖపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి సుఖపెట్టాలంటే మనం కష్టపడాలి. కుటుంబాన్ని సుఖపెట్టడానికి కష్టపడుతున్నామా లేదా? తెల్లవారులు కష్టపడతాడు నా పిల్లల కోసం. ఎందుకని? పిల్లలు సుఖంగా ఉండాలని. భార్య బిడ్డల కోసం తెల్లవారులు కష్టపడతాడన్నా. పొద్దున్న వెళ్ళి ఎప్పుడో అర్ధరాత్రి 11కు వస్తాడు. పిల్లల కొరకు, వాళ్ళ సుఖం కొరకు, భార్య బిడ్డల కొరకు, వాళ్ళ సుఖం కొరకు కష్టపడడం లోకంలో మనం చూస్తున్నాం. దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడే కష్టపడాలి, మనం సుఖంగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే అది గాఢాంధకారపు లోయ కూడా మనకు సుఖంగా ఉంటుంది. గాఢాంధకారపు లోయలో సంచరించను, ఎపాయను భయపడను, నీవు నాకు తోడయ్యుందు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో వీళ్ళు ప్రభువుని అడుగుతున్నారు. ప్రభుతో మాట్లాడుతూ ప్రభుని ఇలాగూ కోరుతున్నారు. ప్రభు వారిని దర్శించి వారి దగ్గరకు రావడం జరిగింది. ప్రభు వారిని చూచి వారిని పలకరించడం జరిగింది. వారిని పలకరించినప్పుడు ప్రభు వారితో చెప్పిన మాట చూడండి. లూకాసు వార్తలో ఉంటుంది, 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి, 24-29. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళెను.
సాయంకాలం ప్రొద్దు గురుంకటం అనే అనుభవాలలో వాళ్ళు ఉండగా దేవుని తోడు వాళ్ళు ఆశిస్తున్నారు. సాయంకాలం అంటే సందకాడ, పెందలాడే అంటే పొద్దున్నే, సందకాడ అంటే సంధ్య సంధ్యా సమయం అంటారు. సంధ్యా సమయం ఉదయం ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. ఉదయం ఏమిటి? చీకటి వెళ్ళిపోయి ఉదయం రావడం, అది కూడా సంధ్య వేళే. సాయంత్రం ఉదయం వెళ్ళిపోయి చీకటి రావడం, అంటే వెలుగు వెళ్ళిపోయి చీకటి రావడం, అది కూడా సంధ్య వేళే. అంచేతే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందం గలదై, సూర్యునంత స్వచ్ఛమును కళ్ళను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అన్నాడు సంఘాన్ని భక్తుడు. సంధ్యారాగం అంటే ఉదయకాలపు కాంతి వలె అని అర్థం. అది కళ్యాణ రాగంలాగా అది ఒక రాగం కాదు. ఒకవేళ అంటే ఒక టైం, సమయాన్ని రాగం అంట. ఈ సంధ్యారాగం ఉందే అంటే ఒక కాలం వెళ్ళిపోయి మరో కాలం రావడం. సాయంకాలం కావచ్చినది అనగా వెలుగు వెళ్ళిపోతుంది, చీకటి వచ్చేస్తుంది. మాకు తోడు కావాలి. పొద్దు గుంకినది, పొద్దు పొడవడం అయిపోయింది, ఇప్పుడు పొద్దు గొంకటం మొదలైంది. మాకు తోడు కావాలి, మాతో ఉండండి. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఆయన తోడు మనం కోరుకోవడం. సాధారణంగా తోడు అనే మాటని దేనికి వాడతామంటే, దేవుని తోడయ్యా ఎల్లుండి ఇచ్చేస్తా, ఏమైనా జరిగితే దేవుడికి తగులుద్ది, మనకెందుకు, పోతే ఆయన పోతాడు, మనం ఆయుకుంటాం. నీకు తెలుసా, కొన్ని ఇళ్లకు రోడ్డు సోలు ఉందని భావిస్తారు. అలాంటి ఇళ్ళు కొనుక్కోరు. ఒక రోడ్డు ఇలా వెళుతున్నప్పుడు ఆ రోడ్డు పైకి కూడా వెళ్ళిపోలేక ఆ రోడ్డు ఆగిపోయి అక్కడ ఒక ఇల్లు ఉందనుకోండి, స్థలం, ఆ స్థలం ఎవడో కొనడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ రోడ్లో వచ్చే కీడంతా అటు ఇటు వెళ్లకుండా ఇళ్ళకి తగులుద్దని. దాన్ని రోడ్డు సోలు అంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, రోడ్డు సోలు ఉన్నోళ్ళు అక్కడ ఒక దేవుడు బొమ్మ పెడతారు. ఈ కీడు వస్తే ఎవరికి తగలాలి? పోతే దేవుడు పోతాడు, మనకెందుకు, మనం హాయిగా ఉందాం. బైబిల్ చెప్పేది మాకు దేవుడు తోడయ్యా. రోడ్డు సోలకు మేము భయపడాం, పొద్దు గుంకుంది అని మేము భయపడాం, సాయంకాలం కావచ్చిందని మేము భయపడాం. సాయంకాలాలు వస్తుంటాయి, మళ్ళీ ఉదయాలు వస్తుంటాయి, పొద్దు పొడుస్తుంది, పొద్దు గొంకుతుంది. కానీ ప్రభువా మీరు మాతో ఉండండి. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఎక్కడుంటాడు ఆయన? గాఢాంధకారపు లోయలో కూడా. అందుకని మోషే అన్నాడు, దేవా మీరు నాతో రాని ఎడల నేను వెళ్ళలేను. ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని తోడు శాశ్వతం, దేవుని తోడు శాశ్వతం. మాట ఇచ్చాడా ఆయన, దాన్ని మార్చాడు. అందుచేత ప్రియులరా, మనం కోరుకోవలసింది దేవుని తోడు. నిశ్చలమైన తోడది, నిరంతరం ఉండే తోడు. అంచేత మన ప్రార్థన ఇదై ఉండాలి, ప్రభువా సాయంకాలం కావచ్చినది,
ప్రొద్దు గ్రుంకినది మాతో ఉండండి. దేవుడు మనతో ఉన్నంత ఫీల్ ఉండాలి మనలో. అది దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కారణం. దేవుడు మనతో ఉన్నంత ఫీల్, ఆ ఫీల్ మనలో ఉంటే ఆ బాండింగ్ మనలో ఉందని అర్థమవుతుంది. దేవుడు మనతో ఉండేవాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏదేనులో ఆదాముతో ఉన్నాడు, యాత్రలో మోషేతో ఉన్నాడు, అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో ఉన్నాడు, అరణ్య యాత్రలో ఇశ్రాయేలుతో ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉండేవాడు, మనతో కూడా ఉండేవాడు. ఆయన కంటికి కనపడ్డు, కానీ కంటికి కనపడని వాళ్ళకంటే గొప్పవాడు. కోట్ల మంది కంటికి కనబడే వాళ్ళ కంటే కూడా గొప్పవాడు. ఆ ఫీల్, ఇది దేవుని నమ్మడం అంటే ఇదండి. దేవుని నమ్మడం అంటే చెయ్యెత్తాను, బాప్తిసం తీసుకున్నానండి, రొట్టె తింటున్నాను, ఇవన్నీ క్రతువులు. ఈ క్రతువుల వలన దేవుని నమ్మామనే సింబల్ కనిపిస్తుంది, కానీ ఆయన మనతో ఉన్నాడు అనే ఫీల్ ఉందే, మన గుండెలలో నుండి వస్తుంది. అది దేవుని నమ్మడం అంటే. దేవుని నమ్మడం అంటే అదే. దేవా, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగ్రుంకినది, మాతో ఉండండి. మీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయా మీతో ఉండడానికి? అని దేవుడు అడగడు. మాతో ఉండండి అంటే చాలు, ఆయన మనతో ఉంటాడు. అది సొంత ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, చిన్న ఇల్లు కావచ్చు, ఫెసిలిటీస్ మనకు లేకపోవచ్చు. దేవుడు వాటిని బట్టి ఉండడు, మన ఆసక్తిని బట్టి ఉంటాడు. వీళ్ళు అడుగుతున్నారు, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుకుంకి. ఒక రీజన్ పెడుతున్నారు ఆయన ముందు. మీరు మాతో ఎందుకు ఉండాలంటే సాయంకాలం కావచ్చిందయ్యా. మీరు మాతో ఎందుకు ఉండాలంటే ప్రొద్దుగుంకిందయ్యా. మా జీవితాలు పొద్దుగుంకిపోతాయి అనే భయం, చీకటి కమ్మేస్తుంది అనే ఆందోళన, అలాగైతే మీతో ఉంటా నేను. ఆయన లోపలికి వచ్చేననుందండి అక్కడ ఒక మంచి మాట. ఆయన లోపలికి వెళ్ళాను, ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాను. లోపల ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. మనతో ఉండేవారు లోపల మనతో ఉండలేకపోవచ్చు. మనం లోపల బాధపడతాం. మనతో వెళ్ళిపోకుండా ఉండేవాడు, మనం కుళ్ళిపోకుండా కాపాడేవాడు ప్రభు. అయ్యా 3 రోజులు అయింది, కుళ్ళిపోతాడు అంటే దేవుడు కుళ్ళనివ్వలేదు లాజర్ని. కుళ్ళనివ్వలేదు. ఆ ఇంటితో ఆయన ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఎక్కడ గడాంతకాలపులు సంచరించిన నేను భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీవు నాకు తోడై ఉంటావు. అంతేకాదు ప్రభువా, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండండి. ఆయన ఎంతకాలం ఉంటాడో చూడండి. ఈ మాట మార్క్సు వార్తలో మనం చూస్తాం. మార్క్సు వార్త 16వ అధ్యాయం.
ప్రభు వాళ్ళకి చెప్పిన మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను, కాదు ఉన్నానని వారితో చెప్పాను. దేవుని మాటలు ఇలా ఉంటాయి. అరే రేపు నేను వస్తాను అంటాం మనం. అది మన కాల ప్రస్తావన కదా. ఎల్లుండి వస్తాను, వచ్చే వారం వస్తాను, వచ్చే నెలలో వస్తాను, ఈ భవిష్యత్ కాలం అంటే అలాగ మనం మాట్లాడుకుంటాం. దేవుడు అలా చెప్పడు. రేపు నీతో ఉన్నాను అంటాడు ఆయన. అది దేవుని భాష. ఆయన కాలం లేదు. రేపు నీతో ఉన్నాను, ఎల్లుండి నీతో ఉన్నాను, సదాకాలము మీతో కూడా ఉంటాను, కాదు ఉన్నాను. దేవుని తోడు అంటే అది అర్థం. ఆయన మనల్ని విడువనివాడు. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఎక్కడ? గాఢాంధకారపు లోయలో ఉన్నా. ఏ క్రమంలో? సాయంకాలం కావచ్చినా, పొద్దు గుంకినా ఆయన మనతో ఉండడానికి లోపలికి వచ్చేవాడు. అందుచేత ప్రియులరా, దేవుని తోడు మనం కోరుకోవాలి. లెట్ us covet గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి మనం కోరుకొని ఆయన తోడును ఆశిస్తే ఆ తోడు నిరంతరం మనతో. ఇది దేవుని నమ్మడం అంటే ఇదండి. ఇట్ ఈస్. అన్నీ బాగుంటే దేవుని నమ్మడం అనే దానికి అర్థం ఉండదు. క్లిష్ట పరిస్థితులలో దేవుడు మాతో ఉన్నాడు అని చెప్పడమే దేవుని నమ్మడం. దేవుని రుజువు చేసుకోవడం. ఇమ్మానుయేలు దేవుణ్ణి కలిగి ఉండడం. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. ఏ స్థితిలో? గాఢాంధకారపు లోయ. ఇంగ్లీష్లో అయితే మరణాంధకారపు లోయ అని ఉంటుంది. ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ అని ఉంటుంది. తెలుగులో తర్జుమా గాఢాంధకారం అని రాశారు, కానీ ఇంగ్లీష్లో మరణాంధకారపు లోయ అని ఉంది. మనం జీవించేది మరణాంధకారపు లోయ, కానీ దేవుడు మనకు తోడు. ఏ క్రమంలో? సాయంకాలం కావస్తుండగా, మరే క్రమంలో? ప్రొద్దు గొనుకుతుండగా ఆయన లోపలికి వచ్చి మనతో కూడా ఉంటాడు. ఆ గొప్ప రక్షకుని మనం గుండెల్లో కలిగి ఉన్నాం. మన గుండె నెంబర్ ఏమిటంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఈ తోడును జీవితాంతం కలిగి ఉండే ఒక క్రమం. ఇది తోడు నీడ కాదు. ఇది దేవుడు మనతో ఉండునట్లుగా మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు శిలువలో మరణించున్నంతగా మనల్ని ప్రేమించాడు. తిరిగి లేచున్నంతగా ఆయన మరణాన్ని జయించాడు. మళ్ళీ వచ్చునంతగా ఆయన వాగ్దానం చేశాడు. ఏమిటి ఆయన వాగ్దానం? సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఉంటాను కాదు, ఉన్నాను. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. అందుచేత ఆయన తోడు కలిగిన వాళ్ళమై ఆయనకు తోడుగా జీవించడానికి ప్రభువైన దేవుడు ఆ గుండె నిబ్బరాన్ని మనందరిలో నిరంతరం కలిగించుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేను ప్రేమించి మాకు ఇచ్చిన మీ హెచ్చరికలు శిరోధార్యం ఆలకించిన మీ బిడ్డలను దీవించండి. అలాగ జీవించే క్రమంలో మీ ఆశీర్వాదాన్ని ఆరోపిస్తూ
యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు.